అందరికీ నమస్కారం ప్రజల్లారా. వెల్కమ్ టు గణిత్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, ప్రజల్లారా ఇప్పుడు మనము ఎలాంటి సొసైటీలో ఉంటున్నామో కొంచెమన్నా అర్థమవుతుందా ప్రజల్లారా? ఎవడైతే తప్పుడు పని చేస్తాడో, అంటే ఏదైనా దొంగతనం అయి ఉండొచ్చు, ఏదైనా స్కామ్స్ అయి ఉండొచ్చు, లేదా బ్యాంకులలో డబ్బులు తీసుకొని కట్టకపోయిన కొంతమంది మనుషులు వేల కోట్లు అయి ఉండొచ్చు, ఇంకా చాలా రకరకాలుగా తప్పుడు పనులు చేస్తుంటారు చాలామంది. అలాంటి ఒక వ్యక్తులకి మనము ఎలివేషన్ ఇస్తాము, వాళ్ళని హీరోగా చూస్తాము, ఒక అటెన్షన్ ఇస్తాము. ఒక తప్పుడు పని చేసే ఒక వ్యక్తికి అలా ఎలాగ మనము ఇస్తాము ప్రజలారా? కొంచెమైనా ఆలోచించాలి కదా. మొన్నటికి మొన్న ఐబొమ్మ ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ని నడిపించే ఒక వ్యక్తి, రవి అనే వ్యక్తికి చాలామంది ఎలివేషన్ ఇస్తున్నారు. అతను చేసింది మంచి పనే. అలా ఎలాగ మంచి పని అవుతుంది? ఒక పర్సన్కి 4-5 డేస్ నుంచి ఫుడ్ లేదు. ఆ 4-5 డేస్ తర్వాతకి ఏదో ఒక పని దొరికింది. ఆ పని చేసుకుంటే ఒక 100 రూపీస్ వచ్చాయి. ఆ 100 రూపీస్తోని వెళ్ళి అన్నం తింటున్నాడు. తినే టైంకి ఇంకొక వ్యక్తి వచ్చి ఆ అన్నాన్ని కాలుతో తన్నేస్తాడు. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది ప్రజలారా? మనం వాడిని పాపమనము, ఓకేనా? ఎవడైతే తన్నిండో వావ్ సూపర్ అని వాడికి ఎలివేషన్ ఇచ్చి వాడిని తోపులా చూస్తాం అనమాట. అంటే అలాంటి ఒక సమాజంలో మనం బ్రతుకుతున్నాము. ఏ పర్సన్స్ అయితే తప్పు చేస్తారో ఆ తప్పుడు పర్సన్స్కి మనము ఒక మంచిగా మాట్లాడతాము. అసలు అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది ప్రజలారా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా మాట్లాడే ముందు. ఏదైనా పర్సనల్గా మనకు అయితేనే తెలుస్తుంది, మనం కోల్పోతేనే తెలుస్తుంది. మనం కోల్పోము కాబట్టి మంచిగా ఉన్నంత వరకు అన్ని బాగానే ఉంటాయి. మనం ఏదైనా కోల్పోతే ఆ పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. ఒకడు మన దగ్గర నుంచి ఒక 1 lakh దొంగతనం చేస్తే మనం ఎంత బాధపడతామో మనకు తెలుసు. 1 lakh విషయం పక్కకు పెట్టండి, ఒక 100 రూపాయలు పోతేనే, 1000 రూపాయలు పోతేనే బాధ అవుతుంటుంది. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన వాళ్ళు. అవతల దొంగతనం చేసినాడు అది ఫ్రీగానే వస్తుంటుంది. ఆ దొంగతనం చేసిన వ్యక్తికి మనం ఎలా అంటామంటే, అసలు వాడు ఎలా దొంగతనం చేసిండ్రు నాయన సూపర్ అసలు అని అంటాం వాని గురించి. ఎవరినైనా మర్డర్ చేసిన వ్యక్తిని ఏమంటారంటే, అబ్బా అసలు వీడికి ఎంత ధైర్యం రా, అసలు అలా ఎలా వీడు మర్డర్ చేసిండ్రా అని అంటారు. అసలుకి ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ కూడా అర్థం కావట్లేదు. అలాంటి సొసైటీలో మనం ఉంటున్నాం ఇప్పుడు. కొంచెమైనా కామన్ సెన్స్ వాడండి. ఎందుకు, ఎలా, ఏంటి అనేది ఆలోచించడానికి ట్రై చేయండి. ఈ సోకాల్డ్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో మన హిందూస్ దగ్గరకు వచ్చి మన హిందూ ధర్మాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేసి అబద్ధాలు చెప్పి మన బ్రెయిన్ వాష్ చేసి మన హిందూస్కి చెప్తే కొంచెం కూడా ఆలోచించకుండా కొంతమంది అయితే మతం మారిపోతారు. క్రిస్టియానిటీలో కానీ ముస్లిమ్స్లో కానీ సింపుల్గా, అంటే ఎవరేం చెప్పేసినా నమ్మేస్తారు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. సింపుల్గా నమ్మేసి చాలా సింపుల్గా వెళ్ళిపోతారు అనమాట. చాలా విషయాలు జరుగుతుంటాయి కూడా, ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి కూడా. ఒకటి మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని గలీజ్ పనులు చేసినా, చేసిన రోజుకి కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉండొచ్చేమో, బాగానే ఉంటుంది అప్పుడు. కానీ కొన్ని రోజుల తర్వాతకి అర్థమవుతుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది. చాలా గట్టిగా స్ట్రాంగ్గా మళ్ళీ తిరిగి అది మనకి రిటర్న్ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఎంత గట్టిగా అంటే కింద గుణపం దింపితే అది తీయడానికి కూడా రాదు. ఆ రేంజ్లో మన కర్మ అనేది రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. సో ఆలోచించండి, ఓకేనా? ప్రతి ఒక్కరికి కర్మ అనేది తాకుతుంది, వస్తుంటుంది. మనం ఎవరికైనా చెడు చేస్తే ఏదో ఒక రోజు ఆ చెడు మనకు తాకుతుంది, ఓకేనా? అది తాకకుండా ఉండకపోవడం అనేది ఇంపాసిబుల్. ఏ చరిత్ర తీసుకున్నా, ఏ పురాణాలు తీసుకున్నా, ఏ ఒక్క క్యారెక్టర్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి కర్మ అనేది అనుభవించాల్సిందే. అనుభవించకుండా ఏ ఒక్కరు ఉండరు. ఆఖరికి దేవుడైనా మనుషులైనా ఎవరైనా సరే కర్మ అనేది ఒకటి ఉంటుంది, దానికి అందరూ బలి అవ్వాల్సిందే. ఈ సోకాల్డ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారనమాట. వాళ్ళు ముందు వెనకాల ఏంది అనేది తెలుసుకోకుండా ఏ టాపిక్ గురించి అయినా అబద్ధాలు చెప్పేస్తుంటారు. వాళ్ళు కూడా చాలాసార్లు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ తప్పని ఈజీగా అర్థమైపోతుంటుంది. అయినా కూడా ఆ విషయానికి కొంతమంది సపోర్ట్ చేస్తూ కింద కామెంట్స్ కూడా చేస్తారు. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్లో కానీ కొంతమంది ఫాలోవర్స్ వచ్చేసరికి ఇక వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు కొంతమంది. ఎవరైనా ఏదైనా చెప్పే ముందు ప్రజలారా కొంచెం
ఆలోచించండి. ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. ఆలోచిస్తే అర్థమవుతుంది. గుడ్డిగా ఏది నమ్మకండి. తప్పుడు పని చేసే వ్యక్తికి ఎప్పుడు ఎలివేషన్ ఇచ్చి వాడికి ఒక అటెన్షన్ ఇచ్చి వాడిని ఒక హీరో ఎప్పుడు చేయకండి. తప్పు పని ఎప్పటికైనా తప్పుడు పనే. తప్పు పని ఎప్పటికైనా తప్పు పనే. చెడు ఎప్పుడైనా చెడే కానీ చెడెప్పుడు మంచి కాదు. ఫైనల్గా ధర్మమే గెలుస్తుంది, ధర్మమే ముందుకెళ్తుంది. ఇది నేను చెప్పే విషయం కాదు, చరిత్ర ఎప్పుడు చెప్తూనే ఉంది. అది ప్రూవ్ కూడా అయ్యింది. మంచిగా సంపాదించిన డబ్బు మాత్రమే ఉంటుంది ప్రజలారా. ఆ డబ్బే మనల్ని కాపాడుతుంది. ఆ డబ్బుతోనే మనం ముందుకెళ్తాము. ఎప్పటికైనా ధర్మమే నించుంటుంది, ధర్మమే ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాను బాగా, సీతని ఎత్తుకెళ్ళిన రావణాసురుడి గురించి కూడా బాగా చెప్తున్నారు. స్టేటస్లు కూడా పెడుతున్నారు. అసలుకి రామాయణం మీద బేసిక్ నాలెడ్జ్ కొంచెమైనా ఉందా? అలా అనే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి రాముడి యొక్క గొప్పతనం గురించి కొంచెం అంటే కొంచెం కూడా తెలిసి ఉండదు వాళ్ళకి. రావణాసురుడి యొక్క రాక్షస తత్వం గురించి కొంచెం కూడా తెలిసి ఉండదు. చాలా సింపుల్గా గుడ్డిగా ఎవరైనా ఏదైనా చెప్పేస్తే నమ్మేసి మళ్ళా దాని గురించి ఇంకో 10 మందికి చెప్తారు. ఇలాంటి వాళ్ళు కొంచెమైనా బేసిక్ నాలెడ్జ్, కొంచెమైనా సెన్స్ ఉండాలి. మన అక్కనో చెల్లినో ఎవడైనా ఇలాగే తీసుకెళ్తే మనం వాడి గురించి గొప్పగా చెప్తామా? చెప్పండి ప్రజలారా, చెప్తామా? చెప్పం కదా. అది మరి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. సో అది నేను చెప్పాలనుకుంటున్న ప్రజలారా. సో థ్యాంక్ యూ. ఈ వీడియో గనంగా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకొక విషయం చెప్పాలి ప్రజలారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రజలారా. నాకు కొంచెం ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్ మీ గనీ థాట్స్.